చూద్దాం అసలు ఏంది ఈ కేసు ఏంది జరుగుతున్నది ఏంది ఇవాళ ఆ ఫోన్లు బంద్ చేయరాదు పోయి కొద్దిసేపు ఊకెళ్ళులేంది కొద్దిగా సైలెంట్ అన్న పెట్టుకోండి అంతగానో ఇంపార్టెంట్ ఫోన్లు ఉంటే బయటకు అనవ్వండి దయచేసి మిత్రులు నేను కోరేది ఏమంటే మేము గత 2 రోజులుగా నిన్న ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కోరినాం సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంటు క్యాబినెట్లో ఏదో గంటన్నర సేపు తర్కం చేసింది చర్చించింది పరిశోధించింది సాధించింది ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తూ ఉన్నారు మేమేమి అడిగామంటే ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది ఊకే లొల్లేంది బొబ్బేందని అడిగినాం కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం ఇందులో ఏం లేదు చేసేది లత్కోరు పని కాబట్టి సాటుమాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది అందుకే తప్పించుకోలేక మింగలేక కక్కలేక ఓపెన్గా ఇలానే అసెంబ్లీలో కూడా అడిగినా పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగినా చర్చకు రారు నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన ఏదో కేసు పీస్ అంటున్నావు కదా పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన పత్తలేదు రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టేదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు అసలు ఫార్ములా ఈ ఏంది అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది అసలు జరిగింది ఏంది అందుకే అనివార్య పరిస్థితులు ఎందుకంటే ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు చర్చలో పాల్గొనే సత్తా లేదు ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగిందేందో కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు చెప్పాలా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎవరైతే ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు ఎందుకంటే వారు ఓట్లేస్తే నేను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాడిని ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 5 ఎలక్షన్లు గెలిచినవాడిని కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను